సాధారణంగా రెండు దేశాల మధ్య యుద్ధం కానీ, విమర్శలు కానీ, ప్రతి విమర్శలు కానీ ఎందుకు జరుగుతూ ఉంటాయి? సరిహద్దు వివాదాలు, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, లేకపోతే అంతర్జాతీయ వ్యవహారాలు. కానీ బ్రెజిల్, మెక్సికో మధ్య ఒక కుక్క కోసం తీవ్రమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూ ఉన్నాయి. అది పేరో కరామోల్ అనేటువంటి ఒక సునకపు జాతికి సంబంధించినటువంటి వివాదం. బ్రెజిల్ చెప్తుంది ఈ కుక్క జాతి ఏదైతే ఉందో ఇది మాకు సొంతమైంది అని చెప్పేసి చెప్తుంది. అక్కడికి శతాబ్దాల క్రితం వలస వచ్చినటువంటి పోర్చుగల్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ వాసులు తెచ్చుకున్నటువంటి కుక్కలు అన్నీ కలిపితే సమ్మేళనంగా ఏర్పడినటువంటి జాతి ఇది. కాబట్టి ఇది మా ఐడెంటిటీ అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాదు బ్రెజిల్లో కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి ఆన్లైన్ ఓటింగ్లో ఈ కుక్క జాతిని అక్కడ ఉన్నటువంటి కరెన్సీ మీద ముద్రించాలి అని చెప్పేసి ఆన్లైన్లో 50,000 మంది మద్దతు తెలిపినట్టుగా బ్రెజిల్ చెప్తుంది. ఏకంగా మెక్సికో ఇది జాతీయ చిహ్నం అని చెప్పేసి చెప్తుంది. ప్రొపిమ్ అనేటువంటి ఒక పర్యావరణ సంస్థ ఉంది. ఆ పర్యావరణ సంస్థ చెప్తుంది ఈ ఈ సునకపు జాతి ఏదైతే ఉందో అది మా ఐడెంటిటీ, మా యొక్క సాంస్కృతిక సంపద. మేము దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము. మేము అత్యున్నతమైనటువంటి మా జాతీయ చిహ్నంగా దీన్ని పెట్టుకున్నాము. కాబట్టి మీరు దీంట్లో ఎంటర్ కావద్దు అని చెప్పేసి బ్రెజిల్ని తీవ్రంగా వార్నింగ్ ఇస్తున్నటువంటి సందర్భం. చూడాలి ఈ రెండింటి మధ్య వివాదం ఏ రకంగా ముగుస్తుందో, ఈ కుక్క జాతిని ఎవరు ఓన్ చేసుకుంటారో. ఈ వివాదంలో నెటిజన్స్ మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నారు.